Akkada there's a school called Trinity School. It was run by Britishers. So we were taught ABCD on the piano. So Facebookలో నేను I started posting some of my poems. సో అప్పుడు గోపి కోటూర్ అని చెప్పేసి హీఈస్ యాక్చువల్లీ కేరళ బేస్డ్ రైటర్ అనమాట అండ్ ఈజ్ అన్ అవార్డ్ విన్నింగ్ రైటర్. మాతృభూమి వాళ్ళకి దట్ ఇక్కడ ఈ అమ్మాయి చాలా బాగా రాస్తోంది ఇంగ్లీష్లో, సో వై డోంట్ వి ఇన్వైట్ హర్ టు కేరళ టు ద మాతృభూమి ఫెస్టివల్. సో దట్ ఈస్ మ్యూజింగ్ మాధవ, దానికి అవార్డ్ కూడా వచ్చింది. సో ఇట్స్ కాల్డ్ కబీర్ రవీంద్రనాథ్. అసలు ఆ బుక్ పేరు అలా పెట్టడానికి గల కారణం ఏంటి? సో ఈ బుక్ చాలా ఇట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బుక్. అగైన్ నేను ఎప్పటి నుంచో రాసిన కథలన్నిటినీ చూస్తే చాలా కథలైనాయి, అందుకనే కావాలని సామల్కోట్ స్టేషన్ అండ్ అదర్ స్టోరీస్ అని పెట్టానన్నమాట. యాజ్ ఎ మదర్గా, యాజ్ ఎ ప్రొఫెసర్గా, రచయిత్రిగా ఇట్లా ఎన్నో పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో మీకు ఏదంటే బాగా ఇష్టం? అని నాకు నా ఫేవరెట్ పాత్ర అంటే మదర్. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. దిస్ ఇస్ రమ్య. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వారెవరో కాదు, డాక్టర్ సింధూర్ వర్కూర్ గారు. వీరు రచయిత్రి, విద్యావేత్త, కవయిత్రి మరియు చిత్రకారిణి కూడా. వీరు మహిళల కోసం మనో అంతరంగ్ అనే సంస్థను స్థాపించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. డాక్టర్ సింధూర్ గారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో, థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ హియర్. బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? హౌ ఆర్ యు డూయింగ్? యా, ఫైన్ మ్యామ్. మేడం, అసలు మీ బాల్యం ఎక్కడ, మీ చైల్డ్హుడ్ అంతా ఎక్కడ జరిగింది, అండ్ ఆల్సో యువర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్. ఓకే, సో ఫస్ట్ నా ఎల్కేజీ యూకేజీ నుంచి ఆలోచిస్తే వైజాగ్లో వీ వర్ దేర్ అనమాట. అక్కడ దేర్ ఇస్ ద స్కూల్ కాల్డ్ ట్రినిటీ స్కూల్. ఇట్ వాజ్ రన్ బై బ్రిటిషర్స్. సో బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేశారు ఆ స్కూల్ని. సో అక్కడి నుంచి ఇంగ్లీష్ మీద ఒక స్పెషల్ అట్రాక్షన్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో వీ వర్ టాట్ ఏబిసిడి ఆన్ ద పియానో. ఓకే. సో పోయిటరీ అనేది చాలా న్యాచురల్గా వచ్చేసింది, బికాజ్ చిన్నప్పటి నుంచి ఎల్కేజీ యూకేజీ కిడ్స్ని మనం పియానో మీద లెసన్స్ నేర్పిస్తుంటే ఆ మ్యూజికాలిటీ ఆఫ్ ద సబ్జెక్ట్, మ్యూజికాలిటీ ఆఫ్ ద లాంగ్వేజ్, అది ఆటోమేటిక్గా ఇట్ బికేమ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. సో అక్కడి నుంచి చిన్న చిన్న రైమ్స్ రాయడం అది మొదలైందనమాట. దాని తర్వాత మేము హైదరాబాద్ వచ్చేసాం, ఆల్మోస్ట్ సెకండ్ స్టాండర్డ్ అలాగా. సో ఇక్కడ కూడా గ్రామర్ స్కూల్, అక్కడ కూడా దే వాజ్ సో మచ్ ఆఫ్ ఇంగ్లీష్ టీచర్స్, ఎస్పెషలీ వీ హ్యాడ్ వెరీ గుడ్ ఇంగ్లీష్ టీచర్స్. సో దాంతో ఏంటంటే టూ మచ్ ఆఫ్ వీ వర్ ఎక్స్పోజ్ టు సో మచ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ నావెల్స్ అని. అండ్ మాకు 10th స్టాండర్డ్లో 8th స్టాండర్డ్లో వీ హ్యాడ్ ఒరిజినల్ టెక్స్ట్, లైక్ జూలియస్ సీజర్ మాకు 10th స్టాండర్డ్లో ఉండింది. అండ్ దెన్ 8th స్టాండర్డ్లో ఐ హ్యాడ్ జేన్ ఆయర్. సో ఇలాగా అన్ని నావెల్స్, షార్ట్ స్టోరీస్ అవి చదివి దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్లీ. సో మేబీ దట్ ఈస్ వన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ రైటింగ్ దట్ ఐ డూ నౌ. సో దాని తర్వాత ఐ హ్యాపెన్ టు డూ మై ఎంఏ ఇన్ ఇంగ్లీష్, దెన్ ఎంఫిల్ చేశాను ఉస్మానియా యూనివర్సిటీని, అండ్ దెన్ పిహెచ్డి ఇన్ ఇంగ్లీష్. సో దాని తర్వాత అకాడమిక్స్లో వచ్చాను. ఎట్ ప్రెసెంట్ ఐ వర్క్ ఎట్ సెయింట్ జోసెఫ్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ in the Department of English. సో అన్ని ఎవ్రీథింగ్ ఇస్ టు డూ విత్ ఇంగ్లీష్ అలా అయిపోయింది. అండ్ ఐ థింక్ ఇట్స్ న్యాచురల్ ఇంక్లినేషన్ ప్లస్ లాట్ ఆఫ్ ట్రైనింగ్. ఓకే, ఆ రెండు కలిపి దిస్ ఇస్ ఐ థింక్ ద ప్రోడక్ట్ దట్ ఐ యామ్ టుడే, థ్యాంక్స్ టు మై ట్యూటర్స్, మై టీచర్స్, అండ్ ఆఫ్ కోర్స్ ద బ్యూటిఫుల్ నావెల్స్ అండ్ ఆల్ దట్ ఐ రెడ్. సో అవన్నీ కలిపి ఐ థింక్ ఐఎమ్ నౌ ఏబుల్ టు రైట్ ఏమో అని నాకు అనిపిస్తుంది. ఓకే. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ మ్యామ్? Family, my husband Ravi Prakash Varkur Randi, he is an IT professional. Okay. So he is not, definitely he is, I would say, an artist lover, art lover kante kuda. Yeah. So madi love marriage. Oh. So we have a daughter. Okay. So Manognya Varkur. So she is in a degree first year now. Oh. సో డాటర్ కూడా అంత షీఈ్ నాట్ ఇన్ టు ఈ పోయిటరీ, అదేంటి చిన్నప్పటి నుంచి టూ మచ్ ఆఫ్ పోయిటరీ, టూ మచ్ ఆఫ్ రీడింగ్, ఇంట్లో అంతా ఇంగ్లీష్ ఇవంతా చూసేసి షీఈ్ నాట్ రియలీ ఇన్ టు దిస్. ఓకే. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ ఫ్యామిలీ అంటే వీఆర్ అ స్వీట్ త్రీ. యా, సో బట్ దే రీడ్ మై స్టఫ్, నేను ఏం రాసినా సరే చదువుతారు ఇంట్లో వాళ్ళు. ఓకే. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్.
మేడం మీరు ఈ కవితలు రాయడం, రచనలు రాయడం ఇట్లాంటివి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మేడం? అది అనుకోకుండా ఎన్నో ఏళ్ల నుంచి నేను రాస్తూ ఉన్నాను. అండ్ సడెన్‌గా ఫేస్‌బుక్‌లో ఐ స్టార్టెడ్ పోస్టింగ్ సమ్ ఆఫ్ మై పోయెమ్స్. సో, అప్పుడు గోపి కోతూర్ అని చెప్పేసి హి ఈస్ యాక్చువల్లీ కేరళ బేస్డ్ రైటర్ అన్నమాట. అండ్ హి ఈస్ ఎన్ అవార్డ్ విన్నింగ్ రైటర్. ఓకే. సో, ఆయన చదువుతున్నారు. మనకు తెలీదు ఆయన చదువుతున్నారని. ఐ కెప్ట్ పోస్టింగ్ ఆన్ ఎఫ్‌బి. సో, ఆయనేమో హి టోల్డ్ మాతృభూమి వాళ్ళకి దట్ ఇక్కడ ఈ అమ్మాయి చాలా రాస్తోంది ఇంగ్లీష్‌లో. సో, వై డోంట్ వి ఇన్వైట్ హర్ టు కేరళ టు ద మాతృభూమి ఫెస్టివల్. సో, పోయెట్రీ చైన్ అనే ఒక సంస్థ ద్వారా ఐ వెంట్ టు మాతృభూమి. అండ్ అక్కడ నేను ఒక 3 పోయెమ్స్ చదివాను. నేను రాసినవి. 'ఉత్సవ' అని చెప్పేసి కృష్ణుడు గురించి అనమాట. కృష్ణుడుని ఊరేగింపు చేసినప్పుడు ఆ ఉత్సవం ఎలా ఉంటుంది అని చెప్పేసి. అదొక ఉత్సవం మనకి వెన్ హి ఈస్ దేర్. ఓకే. సో, ఆ పోయెమ్‌ని నేను అక్కడ చదివినప్పుడు చాలామంది పబ్లిషర్స్ వచ్చి అడిగారు దట్ వి వాంట్ యూ టు బి పబ్లిష్డ్ ఇన్ అవర్ ఈ పబ్లికేషన్ మా పబ్లిషింగ్ దీనిలో యూ కెన్ బీ పార్ట్ ఆఫ్ ఇట్. వీ వాంట్ టు పబ్లిష్ దిస్ పోయెమ్ అని. ఈ పోయెమ్స్ పబ్లిష్ చేస్తాం. సో, బట్ దెన్ ఐ వాజ్ నాట్ టూ ష్యూర్. నేనే షాక్ అయ్యాను దట్ 3 పోయెమ్స్‌కి ఐ హ్యావ్ సో మెనీ పీపుల్ హూ ఆర్ కమింగ్ టు మీ అండ్ ఆస్కింగ్. సో, అట్లాగా ఆథర్స్ ప్రెస్ వాళ్ళు ఫ్రీగా అసలు వితౌట్ ఎనీ మనీ దే పబ్లిష్డ్ దట్ ఎంటైర్ విరహ మాధవం విచ్ ఈస్ ఇట్ ఈస్ లైక్ 150 పోయెమ్స్. ఓకే. 150 పోయెమ్స్ ఉన్నాయి అందులో 100 పోయెమ్స్‌ని నేను పబ్లిష్ చేశాను అందులో. 50 పోయెమ్స్ ఏమో విరహం, 50 పోయెమ్స్ ఏమో మాధవం. ఇట్స్ కాల్డ్ విరహ మాధవం. యాహ్! కానీ బికాజ్ ఇట్స్ ఎన్ ఇంగ్లీష్ టెక్స్ట్, ఇంగ్లీష్ పోయెట్రీ టెక్స్ట్, మ్యూజింగ్ మాధవ అని చెప్పేసి పేరు పెట్టమన్నారు. బికాజ్ విరహ మాధవం అంటే అది సాంస్క్రిట్ టైటిల్ అయిపోతుందని చెప్పేసి. సో, అందుకని అది మ్యూజింగ్ మాధవ, విరహ మాధవం అని చాలా పాపులర్ అయింది అది ఆఫ్టర్ కమింగ్ ఇంటు ద మార్కెట్. ఓకే. అండ్ మెనీ స్కూల్స్ ఈవెన్ అబ్రాడ్‌లో కూడా ఇది సిలబస్ కింద తీసుకున్నారు ఒక 3 పోయెమ్స్‌ని ఇంక్లూడింగ్ 'ఉత్సవ' అదొక ఓకే. పోయెమ్. సో, నా ఉద్దేశం ఏంటంటే కృష్ణుడు అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఓకే. అయితే ఆ కృష్ణుడి మీద మరి ఎందుకు రాసానో, ఎలా రాసానో ప్రతి వాళ్ళకి విరహం అనేది ఒకటి ఉంటుంది. వి ఆర్ ఆల్ దో వి హావ్ ఎవ్రీథింగ్. వి ఆర్ మిస్సింగ్ సంథింగ్ ఇన్ లైఫ్. ఏం మిస్ అవుతాం అనేది మనకే తెలీదు. ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. యెస్. ఎవరో రావాలి. Hmm. దేర్ ఇస్ వన్ సాంగ్ ఆల్సో ఎవరో రావాలి అని. ఐ థింక్ ఇట్ ఇస్ యెస్. వాణిశ్రీ. హ్మ్. సో అలాగే ఎవరో రావాలి. ఎవ్రీబడి ఈస్ వెయిటింగ్ ఫర్ సంథింగ్. సో దాన్ని విరహం అని నేను 50 పోయమ్స్ ఆన్ విరహం వెయిటింగ్. ఓకే. అండ్ దానికి నెక్స్ట్ ఏంటంటే మాధవం. మాధవం ఏంటంటే అది ఎప్పుడు మనకి సాటిస్ఫై అవుతాము, ఎవరు రావాలి, మాధవుడే రావాలి. ఓకే. సో అందుకే ఆ మాధవం అని చెప్పేసి సెకండ్ హాఫ్ ఇస్ టు డూ విత్ మాధవం అన్నమాట. సో ఇట్స్ ఆల్ పోయిటరీ ఆన్ కృష్ణ. ఓకే. కానీ ఎవరైనా లవర్స్ చదివితే విరహం చాలా మంది దే పోర్ట్రేట్ యాజ్ సింపుల్ లవ్ కింద అనుకుంటారు. ఇఫ్ యూ నాట్ అ కృష్ణ భక్త యూ కెన్ టేక్ ఇట్ యాజ్ సింపుల్ లవ్ పోయిటరీ. అండ్ ఇఫ్ యు ఆర్ అ కృష్ణ భక్త యూ కెన్ టేక్ ఇట్ యాజ్ విరహం అండ్ మాధవం టు బి టుగెదర్. హ్మ్. సో అది. సో నా పిహెచ్డి కూడా ఇట్ ఇస్ టు డూ విత్ ఎంపతి త్రూ పోయిటరీ. ఇప్పుడు డిప్రెషన్కి మనం పిల్స్ ఎందుకు తీసుకోవాలి? వై డోంట్ వీ టేక్ ఆర్ట్ యాజ్ అ పిల్? సో పోయిటరీ ఇన్స్టెడ్ ఆఫ్ అ పిల్ అనేది నా థీసిస్ అన్నమాట. అది నా Okay. డిజర్టేషన్. హ్మ్. సో అది ట్రై చేసాం. ఒక 100 మంది మీద నేను ట్రై చేయడం జరిగింది కేస్ స్టడీస్. ఓకే. వేర్ ఇన్ దే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్. ఈ సాంగ్ వినండి ఎలా ఉంటుందో. సో 10 సార్లు వినండి. సో మేబీ 15th టైం దేర్ ఓకే, దే ఫైన్. సమ్ థెరపీ. Okay. So therapy. So Yeah. it's like therapy through poetry. Therapy through writing. యెస్. So that is Musing Madhava. దానికి అవార్డ్ కూడా వచ్చింది. యెస్. యెస్. So it's called Kabi Rabindranath Tagore Award. It's given by Arpita Foundation. 2019లో Hmm. బృందావన్లో ఇచ్చారు. అండ్ వాళ్ళు అది ఇచ్చిన తర్వాత స్ట్రీట్స్ మీద ఊరేగింపు చేశారు. ఓ. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ బికాజ్ వాళ్ళకి ఎంత ఇష్టం ఆ కృష్ణుడు అంటే కృష్ణుడిని ఎవరు తలుచుకున్నా వాళ్ళు అలాగే చేస్తారు. సో ఐ థింక్ ఇట్ ఈస్ కృష్ణ కాలింగ్. అది ఆ ఎక్స్టాటిక్ మూమెంట్ అది. నాట్ బికాస్ ఆఫ్ ద అవార్డ్ బట్ బికాస్ ఇట్ ఈస్ బృందావన్ అండ్ ఇట్స్ లైక్ విరహ మాధవం అండ్ కృష్ణ కాలింగ్. సో దట్ ఈస్ వన్ ఐ థింక్ ఒక పెద్ద మైల్ స్టోన్, మర్చిపోరాని మైల్ స్టోన్. అండ్ మై హస్బెండ్ వాజ్ ఆల్సో ఇన్వైటెడ్. ఓకే. యా. మేడం మీరు కృష్ణ భక్తురాలా లేదా మీ ఇంట్లో కృష్ణుడిని ఆరాధించడం జరుగుతుందా? మీకు అసలు కృష్ణుడు అంటే ఎట్లా ఇష్టం ఏర్పడింది మీకు? అంటే ఐ డోంట్ నో, ఐ కెనాట్ ఆన్సర్ దట్ క్వశ్చన్. భక్తి ఎలా ఏర్పడింది మా ఇంట్లో ఏమి అంటే స్పెషల్గా కృష్ణుడు అన్న కాన్సెప్ట్ లేదు. అందరిలో వెంకటరమణ అండ్ లక్ష్మి, దీస్ ఆర్ ద 2 deities. ఎవ్రీ హిందూ హోమ్, ఐ థింక్ Yes. నార్మల్ హిందూ హోమ్స్ ఇలాగే ప్రేయర్ చేస్తారు. హ్మ్. కృష్ణుడు అంటే కృష్ణాష్టమి హాలిడే అనేది మన అందరికి తెలుసు. సో దట్ ఈస్ ఐ థింక్ వన్ స్పెషల్ థింగ్. కాకపోతే ఐ డోంట్ నో హౌ ఇట్ కేమ్. Hmm. నేను రాయడం మొదలు పెట్టాను, అది ట్రాన్స్లో రాశానండి.
ఇఫ్ యూ రియలీ రీడ్ దోస్ పోయమ్స్ సమ్‌టైమ్స్ అసలు నేను రాయలేదా అనిపిస్తుంది. నేనే రాసానా అని అనిపిస్తుంది. బికాజ్ ఐ హావ్ రిటెన్ దెమ్ ఇన్ అ సెన్స్ ఆఫ్ ఒకలాంటి ట్రాన్స్. సో, దాని తర్వాత నీలి వర్ణం అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ బ్లూ. అండ్ ఓకే. అనుకోకుండా ఈరోజు ఐ వోర్ బ్లూ. యెస్. యెస్. సో, శ్యామవర్ణం అండ్ లాస్ట్ పోయెమ్ కూడా నాది శ్యామవర్ణాంకిత అని ఉంటుంది. అంటే శ్యామవర్ణానికి అంకితం. ఓకే. Somebody who's given herself to blue, to the color blue, which symbolizes Krishna. So blue to me is, I don't know what, maybe it is unknown, ఒక డార్క్నెస్, మేబీ అది లైటో అంటే తెలీదు. ఆ కృష్ణ భక్తి ఎలా ఏర్పడిందో ఐ డోంట్ నో. ఓకే. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ విచ్ ఐ డోంట్ నో, ఇట్ కేమ్ డైరెక్ట్లీ. ఐ థింక్ భక్తి అనేది అలా వస్తుందేమో మనకి వితౌట్ ఎనీ రూట్, ఒక రూట్ దీనివల్ల దానివల్ల అని నా లైఫ్లో అయితే ఐ కుడ్ నాట్ మేక్ అవుట్. ఓకే. దాని తర్వాత లేటర్ పార్ట్ ఆఫ్ లైఫ్లో ఐ రియలైజ్ దట్ ప్రాబబ్లీ ఐ లైక్ కృష్ణ అలాట్ అని చెప్పేసి ఎక్కడో అక్కడ కృష్ణుడు ఇది తగులుతుంటుంది. ఇట్ ఈస్ Okay. దేర్. అండ్ Okay. వన్ ఎంటైర్ టెక్స్ట్ ఆఫ్ 100 poems ఇస్ నాట్ అ జోక్. సో అది ఒక ట్రాన్స్లోనే రాశాను నేను. ఓకే. ఐ డోంట్ థింక్ నేను మళ్ళీ రాయగలుగుతాను, మరి లేదు, ఐ డోంట్ నో. ఓకే. సో అది మేము విన్నది ఏంటంటే మీరు అమ్మవారి ఉపాసకురాలు కూడా అని విన్నాము. అండ్ అది మీరు చూస్తే ప్రొఫెషనల్గా అసలు ఇంగ్లీష్ ప్రొఫెసర్గా అసలు ఈ డివోషనల్ సైడ్ ఎట్లా మేడం మీరు? అంటే ఒకటి డివోషన్ అంటే ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ పర్వేసివ్. ఓకే. నా ఉద్దేశంలో మీరు వినేది కరెక్టే. ఐఎమ్ ఆల్సో అమ్మవారి ఉపాసన ఉంది నాకు. గురు కరుణామయ్య గారు దగ్గర ఐ లెర్న్డ్ శ్రీ విద్య. ఐఎమ్ హిస్ డిసైపుల్. సో శ్రీ విద్యలో లెవెల్స్ ఉంటాయి. శ్రీ విద్య ఈజ్ నథింగ్ బట్ థర్డ్ దశ మహావిద్యల్లో థర్డ్ మహావిద్య లలిత త్రిపుర సుందరి అమ్మవారు. సో అమ్మవారి ఉపాసనని శ్రీ విద్యా ఉపాసన అంటారు. శ్రీచక్రం, ఐ థింక్ ఇట్ ఈస్ నౌ బికమింగ్ వెరీ ఫేమస్. సో ఆ శ్రీ విద్యా ఉపాసన ఈజ్ వాట్ ఐ డూ. సో రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ వారాహి. దే ఆర్ డిఫరెంట్ స్టేజెస్ టు ఇట్ అనమాట. ఓకే. సో వి బిగిన్ విత్ గణపతి ఉపాసన, దాని తర్వాత వీ హ్యావ్ రాజశ్యామల ఉపాసన, దాని తర్వాత వీ హ్యావ్ వారాహి ఉపాసన, దాని తర్వాత త్రిపుర సుందరి, బాల త్రిపుర సుందరి అండ్ లలిత అమ్మవారిది లాస్ట్ది ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ స్టేజెస్ ఆఫ్ దిస్. సో అక్కడ శ్యామవర్ణం దగ్గర వస్తే నీలి సరస్వతి అంటారు, రాజశ్యామల అని. సో ఎక్కడో దట్ ఈస్ ఆల్సో కృష్ణతత్వం. ఓకే. ఆ అమ్మవారు, రాజశ్యామల అమ్మవారు ఇస్ నన్ అదర్ దాన్ కాళిదాసుకి ప్రత్యక్షమైన అమ్మవారు. యాక్చువల్గా ఆవిడ రాజశ్యామల, అందుకనే Okay. శ్యామల దండకం అక్కడి నుంచి వచ్చింది. సో ఇదంతా ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ ఇంటర్ కనెక్టెడ్, హౌ ఐ లైక్ కృష్ణ అండ్ అక్కడి నుంచి రాజశ్యామల ఉపాసన. అండ్ నాకు చాలా ఇష్టం రాజశ్యామల ఉపాసన అంటే. ఓకే. సో షీఈస్ వెరీ స్పెషల్ టు మీ. సో అక్కడ కూడా మళ్ళీ శ్యామల అంటే శ్యామవర్ణం మళ్ళీ, అని ద బ్లూనెస్, ద కృష్ణ తత్వం. సో శ్యామ ఇస్ నథింగ్ బట్ ద ఫీమేల్ వర్జన్ ఆఫ్ కృష్ణ అని గురుగారు చెప్తారు. అది. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. నాకేమనిపిస్తుంది అంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఉంటే యూ కెనాట్ బీ అమ్మవారి భక్తులు అంటే ఎట్లా అనేది ఇట్ ఈస్ నాట్ అ క్వశ్చన్ ఎట్ ఆల్ అని నా ఉద్దేశం. చాలామంది అడుగుతారు ఈ ప్రశ్న. Okay. మీరు అడగడంలో ఇట్ ఈస్ వెరీ న్యాచురల్ క్వశ్చన్. బట్ దెన్ ఇట్ ఈస్ నాట్ టు డూ విత్ లాంగ్వేజ్. ఇవన్నీ కూడా అమ్మవారు కానివ్వండి, దేవుడు కానివ్వండి, డివోషన్ కానివ్వండి, దీస్ ఆర్ బియాండ్ లాంగ్వేజెస్, బియాండ్ కల్చర్స్. సో వీ హ్యావ్ మెనీ ఫారినర్స్ ఆల్సో హూ ఆర్ ఇన్ శ్రీ విద్యా ఉపాసన. ఓకే. గురు కరుణామయ్య గారి దగ్గర ఎక్కడెక్కడి నుంచో వచ్చి, కెనడా నుంచి, అక్కడి నుంచి వచ్చి సంస్కృతం నేర్చుకొని దే డూ ద ఉపాసన. ఓకే. Yeah, so it is nothing to do with education. It only makes you stronger in whatever work you do. Upasana. ఓకే. That is what I feel, and I've been very fortunate to get a guru like him. ఓకే. So adi sagistuna. I think this is strengthening my profession or my writing also. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి మీకు ఈ డివోషనల్ సైడ్ ఉన్నారా మ్యామ్? లేదంటే మధ్యలో మీకు ఆ అనుభూతి కలిగిద్దా అమ్మవారి పైన కానీ, అంటే డివోషనల్ సైడ్ కొన్ని- కానీ ఆ జర్నీ వెళ్ళడం ఏ టైంలో మీరు ఇటు డివోషనల్ సైడ్ రావాల్సి వచ్చింది? ముందు నాకు చిన్నప్పుడు ఇదంతా లేదు. ఐ వాజ్ వెరీ లైక్ చాలా అల్ట్రా మోడర్న్గా, అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఏం చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ ప్రశ్నలు ఉండేవి. ఓకే. దాని తర్వాత 2017లో దేర్ వర్ సమ్ వెరీ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ విచ్ ఐ కుడెంట్ ఎక్స్ప్లెయిన్. ఓకే. ఏవో కొన్ని ఇవి ఎక్స్పీరియన్సెస్ అనుకోండి, కొన్ని అయినాయి అలాగా. దాని తర్వాత దాని మీద రీసెర్చ్ చేసి 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 దట్ లెడ్ మీ ఇన్ టు అమ్మవారి ఉపాసన. ఓకే. సో అట్లా అన్నమాట. సో యాజ్ యూ సెడ్ దే వర్ వెరీ బిగ్ ఎక్స్పీరియన్సెస్. మేబీ దట్స్ అ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్ కాబట్టి ఐ కాంట్ రైట్ నౌ టెల్ హియర్. బట్ అదర్వైజ్ అది ఒక ఎక్స్పీరియన్స్ వల్ల ఐ హ్యాడ్ టు షిఫ్ట్ టు, అంటే అది ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ ఓకే. ఇన్ టు దిస్. సో మీకు- రీసెర్చ్ అనేది ఇట్ ఈస్ లైక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ మై నేచర్, ఓకే. వై ఆఫ్ ఎవ్రీథింగ్.
సో వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ద వై ఆఫ్ దిస్, అది ఇట్ లెడ్ మీ టు శ్రీ విద్య. ఓకే మేడం, మీరు రాసిన ఈ సామర్లకోట్ స్టేషన్లో అసలు ఆ బుక్ పేరు అలా పెట్టడానికి గల కారణం ఏంటి? అండ్ ఆల్సో మీరు ఈ మధ్య హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్లో పాల్గొన్నారు కదా, దాని గురించి కొంచెం వివరించండి మ్యామ్. నా ఫస్ట్ వర్క్ ఏమో విరహ మాధవం, ఓకే సెకండ్ వర్క్ వచ్చేసి ఎయిట్ ఆర్మ్డ్ గాడెస్. ఓకే సో ఇట్ ఈస్ టోటలీ టు డూ విత్ ద ఫెమినైన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఉమెన్. ఓకే థర్డ్ ఏమో ఇది షార్ట్ స్టోరీస్ బుక్, ఇట్ ఈస్ నాట్ పోయిట్రీ. ఓకే సో ఇప్పటి వరకు నేను పోయిట్రీ రాశాను, కానీ ఇది ఒక కొత్త బుక్. రీసెంట్లీ September 17th ఇది పబ్లిష్ అయింది ఓకే బై నోషన్ ప్రెస్. సో ఈ బుక్ చాలా, ఇట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ బుక్ అగైన్. నేను ఎప్పటి నుంచో రాసిన కథలన్నిటినీ చూస్తే చాలా కథలైనాయి. సో ఐ థాట్ ఐ షుడ్ హ్యావ్ అ బుక్, అండ్ సామర్లకోట్ స్టేషన్ అండ్ అదర్ స్టోరీస్ ఇస్ ద టైటిల్ ఆఫ్ ఇట్. సో సామర్లకోట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక డిస్ట్రిక్ట్. సామర్లకోట. సామర్లకోట జంక్షన్ అంటారు దాన్ని. ఎస్. కానీ నేను సామర్లకోట అని ఎందుకు రాసాను, అది యాక్చువల్గా మా తాతగారు వాళ్ళ ఊరు. అమ్మ వాళ్ళ ఫాదర్, మై మెటర్నల్ గ్రాండ్ ఫాదర్, హీ వాజ్ అ డాక్టర్, డాక్టర్ సంజీవ్ రావు, వెరీ ఫేమస్ డాక్టర్ అప్పట్లో, ఆ కాలంలో. మేము ఆ స్టేషన్లో దిగడం, దాని తర్వాత సంజీవ్ రావు గారి క్లినిక్ అని అంటే ఆ రిక్షా వాడు వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు. అసలు అడ్రస్ అక్కర్లే, సంజీవ్ రావు గారి ఇల్లు అంటే తీసుకుని వెళ్ళిపోయారు. కానీ ప్రస్తుతం ఏంటంటే హీఈస్ నో మోర్, అసలు అక్కడ ఎవరు లేరు. అండ్ సామర్లకోట జంక్షన్ ఇస్ ద నేమ్, బట్ మేము చిన్నప్పుడు వీ హ్యావ్ దిస్ బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ బికాస్ ఆ వైజాగ్లో, బికాస్ ఆఫ్ దట్ స్కూల్. వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే ఐ యూస్ టు సే సామర్లకోట, సామర్లకోట్ అనేవారు వాళ్ళు. సో అలాగా మాకు చిన్నప్పుడు ఇంట్లో సామర్లకోట్ అని అలవాటు అయిపోయింది అనమాట. అండ్ ఇంకొకటి, అది ఆంధ్రాలో చాలా వరకు బ్రిటిష్ కాలనైజేషన్ అయినప్పుడు చాలా వరకు, ఇప్పుడు రాజమహేంద్రవరం రాజమండ్రి అంటారు, వాళ్ళు హైదరాబాద్ అంటారు. దట్ ఈస్ బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్. సో చాలా ది ఆంధ్ర పీపుల్ ప్రొనౌన్స్ మెనీ ఆంధ్ర నేమ్స్ ఇన్ అ వెరీ ఇంగ్లీష్ స్టైల్. అందుకనే కావాలని సామర్లకోట్ స్టేషన్ అండ్ అదర్ స్టోరీస్ అని పెట్టాను అనమాట దీంట్లో. ఇదేంటంటే ఈ కథలు, దీస్ ఆర్ నాట్ బిగ్ కథలు, పెద్ద ఏదో ఫిలాసఫీ, ఏదో పెద్ద పెద్ద ఈవెంట్స్ కావు, చిన్న చిన్న సిచ్యువేషన్స్ మన లైఫ్లో విచ్ వి జస్ట్ ఇగ్నోర్. మనం అంత పెద్ద పెద్దవి కావాలి మనకి, ఇప్పుడు పెద్ద ఈవెంట్. ఇప్పుడు నేను ఏంటంటే ఒక పెద్ద ఇంటర్వ్యూ చేసేసానని చెప్పేసుకోవాలి వెళ్ళి, సో అది ఒక పెద్ద ఈవెంట్. వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ ద స్మాల్ థింగ్స్ ఆఫ్ లైఫ్. చిన్నవి, ఇప్పుడు ఒక సమోసా తిన్నాను చాలా బాగుంది, అది కాదు ఇంపార్టెంట్. పెద్ద ఇంటర్వ్యూ చేసేసాను, దాని తర్వాత ఏదో పెద్ద పెళ్లి చేసేసాను, ఏదో చేసేసాను, ఇది చేసేసాను, అది చేసాను, అంటే వీఆర్ ఆల్వేస్ ఇన్ టు బిగ్ థింగ్స్ అండ్ వీఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ చిన్న చిన్న థింగ్స్ ఆఫ్ లైఫ్ విచ్ విల్ రియలీ మేక్ అస్ హ్యాపీ. సో ఇదేంటంటే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఆఫ్ లైఫ్ తీసుకున్నాను అనమాట. ఇందులో చిన్న కథలు, పిట్ట కథల్లా ఉంటాయి, అనెక్డోట్స్ అంటాము. ఒక్కొక్క కథ ఇఫ్ యూ సీ ఇట్స్ 30 స్టోరీస్ ఇన్ 88 pages. ఓకే సో ఒక్కొక్క స్టోరీ మనకి ఒక 1 page and a half page స్టోరీస్ అవి. సో దే ఆర్ స్టోరీస్ లైక్ గజేంద్ర మోక్ష, దే ఫస్ట్ స్టోరీ పేరు ఆల్మిరా. సో ఇట్ ఈస్ అబౌట్ అ లేడీ, ఆవిడ ఇంట్లో ఫర్నిచర్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కానీ పుస్తకాలు మాత్రం కింద అలా పైల్ చేసి ఉంటాయి. సో షీల్ బి సర్చింగ్ ఫర్ అ ఫిట్ ఫర్నిచర్, ఒక ఫిట్ అల్మిరా టు పుట్ ద బుక్స్. ఆవిడకి ఏం నచ్చట్లేదు. సో ఎట్లా షీఈస్ రిమైండెడ్ ఆఫ్ ఈ సామర్లకోట్లో ఒక అల్మిరా పాతకాలంది. వెన్ షీ వాజ్ అ కిడ్ షీ యూస్ టు సీ దట్, తన మైండ్లో అల్మిరా ఉంది, బికాస్ ఆఫ్ దట్ ఏది నచ్చట్లే. సో షీఈస్ పర్టికులర్లీ వాంటింగ్ టు గెట్ దట్. అలాంటిది ఎప్పుడు అలాంటివి దొరకవు కదా. సో హిందీలో అంటారు మిల్ జాయింగే మేరే చేసే మగర్ హమ్నా మిలేంగే అని ఒకటి ఏదో డైలాగ్, అలాంటివి దొరికితే కానీ అదే దొరకదు. కానీ షీ సర్చెస్ ఫర్ ఇట్ అండ్ షీ గెట్స్ దట్ అల్మిరా. సో ఇట్స్ స్మాల్ స్టోరీ, చిన్న స్టోరీ. ఇంకో దానిలో ఏమో మిక్కు అని, ర్యాట్ ఈస్ ద హీరో అందులో. అంటే నా దానిలో అందరు ప్రొటాగనిస్ట్ అంటారు కదా, ద మెయిన్ క్యారెక్టర్ చిన్న చిన్న క్యారెక్టర్స్ అనమాట. ఒక ఎలక, ఒక చిన్న పిల్లి, అట్లాంటి క్యారెక్టర్స్ అవి. And it's a coffee table book. It has illustrations. Illustration sketches ఏమో విశ్వప్రసాద్ రాజు అని, ఈజ్ అన్ అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్ అండ్ హీస్ అన్ అవార్డ్ విన్నింగ్ ప్రొఫెషనల్. ట్రావెల్ స్కెచెస్ గీస్తారు ఆయన. సో ఐ అప్రోచ్డ్ హిమ్ ఫర్ వన్ స్టోరీ అండ్ దెన్ ఐ సెడ్ వన్ స్టోరీ ఏంటి అన్ని 30 స్టోరీస్ చేస్తారా అని అడిగితే he said, so he did the sketches for it. So it's a coffee table book which has sketches as well as stories. సో మీరు అలా హాయిగా కాఫీ తాగుతూ జస్ట్ యూ కెన్ జస్ట్ రీడ్ వన్ స్టోరీ ఆర్ టూ, ఇట్ విల్ బి నైస్. అట్లా అన్నమాట. అండ్ ఆల్సో వాట్ అబౌట్ ఈ మీరు చిత్రకారిణి కూడా అండ్ ఆల్సో వాయిస్ ఆర్టిస్ట్ అని కూడా విన్నాము, దీని గురించి చెప్పండి మేడం.
చిత్రకారిణి అంటే నేను ట్రైన్డ్ పెయింటర్ కాదు, నేర్చుకోలేదు. ఓకే. కాకపోతే మై మదర్ ఇస్ అ గిఫ్టెడ్ ఆర్టిస్ట్. ఓకే. సో, అమ్మ దగ్గర నుంచి మేబీ దేర్ ఇస్ దట్ డీఎన్ఏనేమో. సో, మార్చ్ 8 ఐ థింక్ ఇట్ వాస్, ఐ డోంట్ రిమెంబర్. మార్చ్ 8 2012 అనుకుంటాను. ఇక్కడ మన రవీంద్ర భారతిలో ఐ హెల్డ్ అన్ ఎగ్జిబిషన్. ఓకే. పెయింటింగ్స్ ఎగ్జిబిషన్. తర్వాత కూడా నాకు క్లయింట్స్ ఉన్నారు. ఐ హావ్ లాట్ ఆఫ్ క్లయింట్స్ హూ పర్చేజ్ ఆర్ట్ ఫ్రమ్ మీ. సో, ప్రస్తుతం ఏంటంటే ఒక హాల్ట్ ఇచ్చాను బికాస్ ఆఫ్ రిసర్చ్ అని, కాలేజ్ అని, బికాస్ ఐఎమ్ ఎల్స్‌వేర్ డూయింగ్ సో మెనీ అదర్ థింగ్స్ కదా! సో, బట్ దెన్ అదర్‌వైజ్ ఐ హావ్ అ గుడ్ క్లయింటెల్ హూ పర్చేస్డ్ ఆర్ట్ ఫ్రమ్ మీ. సో, అది నేను నేర్చుకోలేదు. అది అలా వచ్చింది అండ్ పీపుల్ స్టార్టెడ్ లైకింగ్ ఇట్ అంతే. ఐ డోంట్ కాల్ ఇట్ గ్రేట్ ప్రొఫెషనల్ ఆర్ట్ ఆర్ ఎనీథింగ్, బట్ పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్. సో, దే హావ్ పర్చేస్డ్ ఇట్ అన్నమాట. ఓకే. యాహ్! వాట్ అబౌట్ వాయిస్ ఆర్టిస్ట్? వాయిస్ ఆర్టిస్ట్ నాకు చాలా ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఒకటి పీఎంకేవీవైనో ఏదో. సో, అది కూడా లాంగ్ బ్యాక్ అండి. ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ 2015, 16 ఆ ప్రాంతంలో. ఓకే. సో, ఐ గాట్ అ ఫ్యూ ప్రాజెక్ట్స్ వేర్ ఐ కుడ్ గివ్ మై వాయిస్ ఓవర్. ఓకే. సో, స్క్రిప్ట్ నేనే రాసుకునేదాన్ని, వాయిస్ కూడా నేనే ఇచ్చేదాన్ని. ఓకే. సో, ఇట్ యూస్ టు బీ లైక్ దాట్ అన్నమాట. ఓకే. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ అని చెప్పి ఒక ఇది ఉండేది, ఓకే. ఒక ఫర్మ్. సో, దే హెడ్ ఆస్క్డ్ మీ టు డూ దిస్ వాయిస్ ఆర్టిస్ట్ థింగ్. సో, అట్లా చాలా ఈ మెడ్ ప్లస్ అని కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్కి కూడా ఐ గేవ్ మై వాయిస్. ఓకే. అంటే మెషిన్స్ అవి డిస్క్రిప్షన్ అనమాట, ఇంగ్లీష్ Okay. డిస్క్రిప్షన్ ఆఫ్ ఇట్. అఫ్ కోర్స్ Okay. ఇంగ్లీష్, తెలుగు దే సెడ్ ఇట్స్ నాట్ గుడ్ అని. ఓకే. ఇంగ్లీష్ అయితే దేవ్ టేకెన్ మీ ఫర్ ఇట్. ఓకే. ఓకే, దట్స్ ఇట్. అండ్ ఆల్సో మ్యామ్, ఇప్పుడు మీరు ఒక అంతరంగ్ మహిళల కోసం ప్రత్యేక ఒక సంస్థను స్థాపించారని తెలిసింది. అసలేంటి మేడం, ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు దాంట్లో? మను అంతరంగ్ అని చెప్పేసి మా అమ్మాయి పేరు మనోజ్ఞ. సో, Okay. అక్కడి నుంచి ఐ టుక్ మను. అండ్ మను అంతరంగ్ అంటే మన విమెన్, వీ హ్యావ్ సో మచ్ విద్ ఇన్ అస్ ఓకే. కదా. సో, వీ డోంట్ టెల్ ఇట్ అవుట్. సో, అసలు మనస్సు అంతరంగాల్లో ఇంకా చాలా డీప్గా వీఆర్ దేర్, వీ డోంట్ ఎక్స్ప్రెస్. సో, అందుకని ఒక హోలిస్టిక్ సెంటర్ బర్కత్పురాలో ఐ స్టార్టెడ్ కాల్ మను అంతరంగ్ లైఫ్ స్కిల్స్ అని చెప్పేసి. ఇట్స్ అ లైఫ్ స్కిల్స్ సెంటర్ ఫర్ విమెన్. ఓకే. సో, అక్కడ ఏంటంటే రైట్ ఫ్రమ్ మేకప్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి బ్యూటీ పార్లర్ ఉండేది అక్కడ. అండ్ దెన్ దేర్ వాజ్ అ యోగా సెంటర్, అండ్ దెన్ దేర్ వాజ్ ది స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్, అండ్ దెన్ గ్రాండ్ మదర్స్కి ఒక స్పెషల్ ఇది ఉండేది, ఒక కోర్స్. నౌ ఇట్ ఈస్ నాట్ దేర్, ఐ టెల్ యూ ది స్టోరీ బిహైండ్ ఇట్. ఓకే. బట్ దెన్ గ్రాండ్ మదర్స్ కోర్స్ చాలా హిట్ అయింది అప్పుడు. సో, గ్రాండ్ మదర్స్ అందరికీ అప్పట్లో స్కైప్లో పిల్లలతో ఎలా మాట్లాడాలి, యూఎస్లో ఉన్న పిల్లలతో హౌ విల్ దే టాక్, గ్రాండ్ చిల్డ్రన్ దే స్పీకింగ్ ఇన్ అన్ యాక్సెంట్, వీళ్ళకి యాక్సెంట్ లేదు. సో, మేమేం చేసేవాళ్ళం అంటే గ్రాండ్ పేరెంట్స్ని తీసుకుని ఐ యూస్ టు ట్రైన్ దెమ్ ఇన్ దేర్ అమెరికన్ యాక్సెంట్ ఎలా అర్థం చేసుకోవాలి. ఓకే. అలా కొన్ని మూవీస్ ద్వారా అలాగా వాళ్ళకి పెట్టి స్కైప్ ఆన్ చేసి ఎట్లాగా లాగిన్ అవ్వాలి అండ్ హౌ టు స్పీక్ టు దే గ్రాండ్ చిల్డ్రన్ ఇన్ ది Okay. అమెరికన్ యాక్సెంట్. సో, ఓకే. దిస్ వాజ్ మై థింగ్ అన్నమాట. అండ్ వాళ్ళు సడన్గా ఒక రోజు వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్తో యాక్సెంట్తో మాట్లాడడం స్టార్ట్ చేసేవాళ్ళు. సో, ఇట్ యూస్ టు బి అ గ్రేట్ థింగ్. దాని తర్వాత బికాజ్ ఇట్ వాస్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ నాకు చాలా అక్కడే టైం అయిపోయేది. సో, ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది అనేసి ఐ హ్యాడ్ టు షట్ ఇట్ డౌన్. ఓకే. ఇప్పుడు మనం సో, లేదు, బట్ లేదు. మేబీ ఫ్యూచర్లో ఎస్ ఐ వాంట్ టు టేక్ ఇట్ అప్ యాజ్ అ బిగ్, ఒక పెద్ద దీనిలో నేను స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను. మేడం, ఇంత ముందుకు టాపిక్లో మనం గ్రాండ్ మదర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ప్రెసెంట్ మనం చూస్తున్నట్టయితే అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్, 2 members ఆర్ 3 members ఆర్ 4 members అంతే. సో, ఇట్లాంటి టైంలో గ్రాండ్ మదర్స్, గ్రాండ్ పేరెంట్స్ మనకు ఎంత ఉపయోగమో పిల్లలకి మనం ఏ విధంగా చెప్పగలం? అంటే వాట్ యూర్ సేయింగ్ ఇస్ వెరీ రైట్. ఇప్పుడు వీఆర్ ఇన్ అ న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ అండ్ జాయింట్ ఫ్యామిలీ అనేది ఇట్ ఈస్ అ వెరీ, అంటే ఉంది బట్ వెరీ ఫ్యూ ఫ్యామిలీస్లో అలా ఉన్నాయి. ఇది వరకు ఏంటంటే గ్రాండ్ పేరెంట్స్, ఎస్పెషలీ గ్రాండ్ మదర్స్, గ్రాండ్ ఫాదర్స్, వాళ్ళు మన దగ్గర ఉండి దే యూస్ టు నారేట్ టేల్స్ టు అస్. ఓకే. పడుకునే ముందు ఈ కథ ఆ కథ మారల్ సైన్స్ స్టోరీస్ లాగా చెప్తూ ఉండేవారు. ఇప్పుడు అది చెప్పేవాళ్ళు ఎవరు లేరు. చెప్పేవాళ్ళు లేరు గనక నేనంటాను వినేవాళ్ళు లేరంట. ఇప్పుడు చాలా వరకు ఏమంటాం అంటే ఎవరు వినట్లేదండి అంటారు పిల్లలు. మెనీ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ నోబడీ లిసన్స్ టు అస్ అని. ఓకే. బట్ ఇఫ్ దేర్ ఈస్ అ వే ఆఫ్ narrating, if you can narrate it in a specific style, probably people will listen. ఓకే. ఇప్పుడు చెప్పేవాళ్ళు కరెక్ట్గా ఉంటే వినేవాళ్ళు ఉంటారు. సో, ఐ థింక్ ఇట్ ఈస్ ప్యారలల్ ఏమో అనిపిస్తుంది చెప్పడం వినడం అనేది. యూ కాన్ సే దట్ ఎవరు వినట్లేదు అని చెప్పేసి. బట్ డూ వీ హ్యావ్ ప్రాపర్ నారేటర్స్? అయితే ఇక్కడ ఇందులో సాంబల్కోట్ స్టేషన్లో దేర్ ఇస్ వన్ స్టోరీ కాల్డ్ గజేంద్ర మోక్ష.
ఓకే. అందులో మా నాన్నమ్మ గారు మా చిన్నప్పుడు దట్ ఈస్ ట్రూ స్టోరీ కింద అనుకోవచ్చు ఒక ఎక్స్‌పీరియన్స్ నేను చేసినది. మా నాన్నమ్మ గారు పక్కన పడుకోబెట్టుకొని షీ యూజ్డ్ టు టాక్ అబౌట్ గజేంద్ర మోక్షం. హౌ విష్ణుమూర్తి కమ్స్ అన్నమాట. అవన్నీ వదిలేసి ఆ గజేంద్రుడిని రక్షించడానికి ఎలా వస్తాడు అన్ని శంకు చక్రాలు వెనకాల ఫాలో అవుతాయి. ఆవిడ నేరేషన్ అలా ఉండేది. ఓకే. సో నేను అడిగేదాన్ని, మరి మనకేమన్నా ప్రాబ్లమ్ ఉంటే వస్తాడా? నాకు ప్రాబ్లమ్ ఉంటే వస్తాడా? వస్తాడే ఎందుకు రాడు అనేది ఆవిడ. అంటే యాస్ ఇఫ్ ఇట్స్ హిస్ తన క్లోజ్ ఫ్రెండ్ లాగా మాట్లాడేవారు ఆవిడ. ఓకే. సో అక్కడి నుంచి డివోషన్ అనేది ఒక సీడ్ డెవలప్ అవుతుంది పిల్లలకి. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు మనకు అలాంటివి? సో ఇన్‌స్టెడ్ ఆఫ్ ఐ డోంట్ సే ఇట్స్ ఎ రీప్లేస్‌మెంట్, బట్ ఇఫ్ దేర్ ఈస్ సమ్ స్టోరీ టెల్లింగ్ థింగ్ దట్ హ్యాపెన్స్ వేర్ దే ఆర్ రీడింగ్ లేకపోతే ఒక పాడ్‌కాస్ట్ ద్వారానో దే లిస్నింగ్. సో లిసనింగ్ స్కిల్స్ రావాలంటే ఏమైనా స్టోరీ టెల్లింగ్ మోడ్ అనేది మనము సిలబస్‌లో గాని, కరిక్యులంలో గాని తేవాలి. ఓకే. ఐ డోంట్ నో హౌ మెనీ స్కూల్స్ హావ్ మోరల్ సైన్స్ సబ్జెక్ట్ నౌ డేస్. మా కాలంలో ఉండేది. ఇప్పుడేముందో మరి ఐ డోంట్ నో. సో మోరల్ ఇప్పుడంతా ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే ఐయామ్ నాట్ సేయింగ్ దే ఆర్ నాట్ ఇంపార్టెంట్. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్స్. కానీ మోరల్ సైన్స్, స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ ఎస్థెటిక్ దీనిలో వస్తాయి ఆర్ట్ అనేది. సో ఆర్ట్ షుడ్ ఆల్సో బీ పార్ట్ ఆఫ్ ద కరిక్యులం ఓకే. ఇస్ వాట్ ఐ థింక్. సో ఆర్ట్ ఉంటే చాలా వరకు మీకు బికాజ్ ఆర్ట్ రెండర్స్ చాలా ఆర్ట్ ఇస్ హార్ట్ అన్నమాట. మనకి ఆర్ట్ ఎప్పుడైనా హార్ట్‌ని టచ్ చేస్తుంది. సో చాలా ఇష్యూస్ రిలేటెడ్ టు యువర్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు యువర్ హార్ట్ ఆర్ యువర్ మైండ్ ఆర్ మెంటల్ ఇల్‌నెసెస్ ఐ థింక్ చాలా వార్డ్ ఆఫ్ చేయొచ్చు. ఓకే. ఇఫ్ ఆర్ట్ ఈస్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఆర్ ఎనీ అదర్ ఫార్మ్. ఓకే. యాహ్! మేడం, మీరు యాజ్ ఎ మదర్‌గా, యాజ్ ఎ ప్రొఫెసర్‌గా, రచయిత్రిగా ఇట్లా ఎన్నో పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో మీకు ఏదంటే బాగా ఇష్టం మ్యామ్? నాకు నా ఫేవరెట్ పాత్ర అంటే మదర్. ఓకే. ఐ లవ్ మదర్‌హుడ్. మదర్‌హుడ్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఐ లవ్. ఐ థింక్ ఇవన్నీ ఒకవైపు అండ్ బీయింగ్ అ మదర్ టు మై డాటర్ ఇస్ వన్ థింగ్. ఓకే. సో నాకు అన్ని రోల్స్ కంటే ఐ థింక్ మదర్‌హుడ్ ఇస్ ద బెస్ట్ రోల్ నాకు తెలిసి. ఓకే. అంటే ఇట్స్ వెరీ నియర్ టు మీ. ఓకే. నాకు అన్ని ఒక ఎత్తు ఈ మదర్‌హుడ్ అనేది ఒక ఎత్తు. ఓకే. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఎక్స్ట్రా థింగ్స్ ఐ ఫీల్. సో ద ప్రైమరీ థింగ్ టు మీ ఇస్ బీయింగ్ మై డాటర్స్ మదర్. So ఓకే. mothering my daughter is the main thing for me. So I had a 9-year gap in my career also because I was freelancing, teaching, GRE TOEFL for sign consultation. So I was mostly into GRE and TOEFL teaching, 1 hour, 2 hours lessons చెప్పొచ్చేసేదాన్ని. It was like vocabulary was what I was teaching. So దాని తర్వాత మెయిన్ అకాడమిక్స్లో కంప్లీట్గా వచ్చింది ఓన్లీ ఆఫ్టర్ మై డాటర్ గ్రూ అప్. ఓకే. సో ఇంకా తర్వాత ఏమన్నా ఇప్పుడు మై డాటర్ సేస్ యు బీ విత్ మీ ఫర్ సమ్ డేస్ అని ఏమైనా యూఎస్ వెళ్ళి అక్కడ ఏమైనా అంటే మాత్రం అన్ని వదిలి వెళ్ళిపోతాను. అది మాత్రం నిజం. ఓకే. Yeah. మేడం, మీలాగా ఆంగ్ల రచనలు రచించాలనుకునే యంగ్ అంటే రావాలి అని అనుకునే వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి మ్యామ్? మెయిన్ సలహా ఏంటంటే రైటింగ్ అనేది అది ఓవర్ నైట్ వచ్చేది కాదు అండ్ ఇట్స్ అ స్కిల్ దట్ యు డెవలప్. అది స్వతహాగా మనలో ఉండాలి ఒకటి. ఓకే. ఇంకో డెవలప్ చేయాలంటే మనం ఏం చేయాలంటే దేర్ సంథింగ్ కాల్డ్ జర్నలింగ్. ఓకే. సో మనం ప్రతిరోజు జరిగే సంఘటనల్ని మీకు ఎంత బ్యూటిఫుల్గా రాయగలిగితే అంత బ్యూటిఫుల్గా ఒక డైరీ రూపంగా రాసుకోవాలి ఎవ్రీడే. అది డెవలప్ అవుతూ వస్తుంది రైటింగ్. బట్ స్వతహాగా స్కిల్ అంటూ ఉండాలి టు సీ థింగ్స్. దేని గురించి రాస్తారు మీరు? సో మీకు ఏమైనా టాపిక్ ఏదైనా ఆస్వాదిస్తే కదా రాయాలి. సో అలా ఆస్వాదించే బుద్ధి అనేది ఒకటి ఉండాలి. దట్స్ అ వెరీ ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ ఇన్హెరెంట్ క్వాలిటీ. అండ్ ఇఫ్ యూ have it, you can develop it. If you have it, you can develop it to any extent. Adi. And it is definitely practice. And in our first book, second book, third book, ala chuste, I can see the development. ఓకే. So the ease at which we write, vocabulary etla develop అవుతుంది. And ఇది చాలా ప్రస్తుతం ఈ book is very easy to read. నేను అందులో ఎక్కడ డిఫికల్ట్ పదాలు ఏం వాడలేదు. ఓకే. యా, సో ఇట్ ఇస్ లైక్ అదేంటంటే ఎవ్రీబడి షుడ్ రీడ్ అనే ఉద్దేశంతో సామల్కోట్ స్టేషన్ రాశాను. ఓకే. కానీ వెన్ ఇట్ కేమ్ టు విరహమాధవం చాలా సంస్కృత్ వర్డ్స్ ఉన్నాయి అందులో. సో నాకు అదొక క్రిటిసిజం వచ్చింది. చాలామంది అన్నారు దేవ్ రిటన్ దట్ ఇది చాలా బుక్ బాగుంది కానీ ఇప్పుడు యూఎస్లో ఉన్న వాళ్ళు అమెరికన్స్ ఫారినర్స్ వాళ్ళు ఎట్లా చదువుతారు అంటే పీపుల్ హూ డు నాట్ నో ద ఇండియన్ కల్చర్ దే వోంట్ బి ఏబుల్ టు అప్రిసియేట్ విరహమాధవం అని. ఓకే. సో దానికి నా ఆన్సర్ ఏంటంటే ఐ వుడ్ లైక్ టు సే వాళ్ళ భాష మనకి కొత్త. మనమేమో గూగుల్ చేసి డిక్షనరీలు వెతుక్కొని ఇవి వెతికి అది వెతికి క్రాక్ చేస్తున్నాం దాన్ని. అలాంటప్పుడు మన కల్చర్ వాళ్ళకి కొత్త అయినప్పుడు వాళ్ళు కూడా అంత రీసెర్చ్ చేయాలన్న ఉద్దేశంతో నేను నోట్స్ రాయలే. ఓకే. సో బికాస్ ఐ వాంట్ దెమ్ ఆల్సో టు పుట్ దట్ మచ్ ఎఫర్ట్ ఇన్ టు స్టడీయింగ్ అవర్ బుక్స్ యాజ్ మచ్ as we did when we studied their books. ఓకే.
సో మీరు వర్క్ షాప్స్ ఏమైనా మీరు చేస్తారా మ్యామ్ ఇక ముందు? అంటే ముందు యంగ్ I- వచ్చే వాళ్ళకి వర్క్ షాప్స్ ద్వారా మీ యొక్క ఎక్స్పీరియన్స్ కానివ్వండి, వచ్చే వాళ్ళకి ఇంకేదైనా వేరే విధంగా ఏదైనా హెల్ప్ చేయడం జరుగుతుందా? నేను చాలా ఐ వాంట్ టు రియలీ డెవలప్ దిస్ థింగ్ అబౌట్ స్టోరీ టెల్లింగ్ అండి అండ్ లిస్నింగ్ స్కిల్స్. ఓకే. ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ వాళ్ళు హిమాయత్ నగర్లో దే ఇన్వైటెడ్ మీ యాజ్ చీఫ్ గెస్ట్ వాళ్ళ యాన్యువల్ డేకి ఓకే. 2024లో. ఓకే. సో అది బుజ్జి బుజ్జి పిల్లలు ఉన్నారు వాళ్ళు. నేనేమో పీజీ యూజీ ఎక్స్పీరియన్స్తో వెళ్ళాను. వాళ్ళని చూసి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ముందు అడిగాను నేను ఏంటి ఆడియన్స్ అంటే కేజీ పిల్లలు, చిన్న 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 పిల్లలు అని. పిల్లలు. సో ఇప్పుడు ఎలా ప్రైమరీస్ పిల్లలతో ఏం మాట్లాడాలి? సో ఐ స్పోక్ అబౌట్ లిస్నింగ్ స్కిల్స్ టు దే పేరెంట్స్ బికాస్ ద యాన్యువల్ డే పేరెంట్స్ వచ్చారు కనుక. ఓకే. సో ఇంకా ఫర్దర్గా ఐ వాంట్ టు టాక్ అబౌట్ లిస్నింగ్ స్కిల్స్, హౌ టు డెవలప్ లిస్నింగ్ స్కిల్స్, స్టోరీ టెల్లింగ్ ద్వారా హౌ యూ కెన్ యాక్చువల్లీ రీచ్ అ లార్జర్ ఆడియన్స్. ఎలా మనం చిన్న చిన్న కాన్సెప్ట్స్ నుంచి పెద్ద కాన్సెప్ట్స్ వరకు త్రూ స్టోరీ టెల్లింగ్ హౌ వీ కెన్ రీచ్ అనేది ఒక వర్క్ షాప్స్ రకరకాలుగా చేద్దామని నా ప్లాన్ ఉంది. మరి ఐ డోంట్ నో హౌ గాడెస్ విల్ టేక్ Okay. దిస్ ఇన్ టు ద Okay. మార్కెట్, బట్ దట్స్ హౌ ఇట్ ఈస్. దట్స్ Okay. మై ప్లాన్. మేడం ఇక ముందు రాబోయే రచనల గురించి చెప్తారా? సో నా నెక్స్ట్ షార్ట్ స్టోరీస్ 20 షార్ట్ స్టోరీస్, సూర్పనక అండ్ అదర్ స్టోరీస్. సో అవేంటంటే చాలా హార్డ్ కోర్, ఇప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ సామల్కోట్ స్టేషన్ అండ్ అదర్ స్టోరీస్. ఇది కంప్లీట్ విమెన్ ఓరియంటెడ్ హార్డ్ కోర్ ఫెమినిస్ట్ లిటరేచర్ అని అనుకోవచ్చు మనం. అండ్ అది న్యూ ఏజ్ ప్రాబ్లమ్స్తో వచ్చే ఒక సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని సొల్యూషన్స్, పాసిబుల్ సొల్యూషన్స్తో అదొక పుస్తకం అన్నమాట 20. దాని తర్వాత ఇంకొకటి పికిల్డ్ పోయిటరీ అని, అదేంటంటే రోటి పచ్చళ్ళ మీద పుస్తకం. ఓకే. పాత రెసిపీస్, ఆల్ ద సౌత్ ఇండియన్ రోటి పచ్చళ్ళ మీద. అది పికిల్డ్ పోయిటరీ అంటే పోయం ఉంటుంది, దానిలో మీరు క్రాక్ చేయాలి అదేంటో, వంకాయ పచ్చడా లేకపోతే ఏం పచ్చడో. మేము ఎట్ ది ఎండ్ మీరు మళ్ళీ రెసిపీ తప్పు చేయకుండా కరెక్ట్ రెసిపీ కీ లాగా ఇస్తామన్నమాట. ఓకే. అంటే మీరు పోయం చదివి ఇదే పచ్చడో చెప్పుకోవాలి. ఎట్ ద ఎండ్ యూ విల్ హ్యావ్ ద ద రెసిపీ ఓకే. యాజ్ ద కీ ఫర్ దట్. సో పికిల్డ్ పోయిటరీ అని నా నెక్స్ట్ బుక్ ఇంకొకటి ఉంది. అండ్ దేర్ ఇస్ ఆల్సో అ నావెల్ కాల్ చిత్రపుర. సో అది కూడా ఇట్ ఈస్ ఇన్ ద పైప్ లైన్, ఓకే. డౌన్ ద లేన్, ఈ 3 వర్క్స్. ఓకే. చూశారు కదా మన డాక్టర్ సింధూర్ వర్కూర్ గారి మనో అంతరంగం. అలాగే వారు ఇక ముందు ఎన్నో రచనలకు అవార్డ్స్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మ్యామ్. Thank you so much, Ramya, for having me. I'm so happy to be here. గ్లాడ్ టు మీట్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.